అండ్ ఒబే. నువ్వు నిజంగా నమ్మితే విధేయుడు అవుతావు, నమ్మనోడు విధేయుడు అవ్వలేడు. దేవుడిని నమ్మినప్పుడు ఆయన ఏం చెప్పినా గుడ్డిగా నమ్మినట్టు నమ్ముతామంతే. ఇంకా దూకంటే దూకుతామంతే. దూకినా కూడా నాకేమవుదని నాకు తెలుసు, ఎందుకంటే నా దేవుడు అంత గొప్ప దేవుడు. ఎన్నోసార్లు దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడారు, నీకు తెలుసు, నీవు ఒప్పుకోలు కలుగుతుంది, నీ మనసులో నువ్వు గ్రహిస్తున్నావు. కానీ ఎంతమంది విన్నదానికి లోబడుతున్నారు? యోసేపు దేవుని ఆజ్ఞను పాటించేవాడుగా ఉన్నాడు, దేవునికి లోబడేవాడుగా ఉన్నాడు. ఇంత వివరణగా వారికి ఆ రోజుల్లో సువార్త చెప్పబడకపోయినా భర్తగా తన బాధ్యత నెరవేరుస్తున్నాడు. అదే సమయంలో భర్తగా తన అధికారాన్ని, తనకున్నటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించుకోవటం లేదు, మిస్యూజ్ చేయటం లేదు, స్వార్థం కొరకు ఉపయోగించుకోవటం లేదు. ఏంటంటే యేసు ప్రభు నీతి న్యాయాలు కలిగిన దేవుడు. అందుకనే మనల్ని పాపం చేసినప్పుడు పోనీలే అని ఉంచేసుకోవచ్చు కదా ఆదాము అవ్వల్ని. ఎందుకు అల్లగొట్టేశాడు అక్కడి నుంచి? పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రతను సహించలేడు. బట్ అదే సమయంలో వారు నిశ్చయముగా చచ్చెదరు అన్నప్పుడు అప్పుడే చంపేసి ఉండొచ్చు కదా, చంపలేకపోయాడు ప్రేమ కలిగిన తండ్రి. కాబట్టి తను మన కొరకు ఈ లోకంలోనికి నరుడిగా వచ్చి మనకు రావాల్సిన శిక్షను తాను భరించి లాఫుల్గా చట్ట ప్రకారంగా మన రుణాన్ని తీర్చి మన పాపాన్ని భరించి మనల్ని ఇవాళ తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు, మనల్ని స్వీకరించాడు. మనం అందుకనే ఎవరైనా క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమో కొత్తవాడు. బాధ్యత కలిగిన వాళ్ళు దేవుడికి కావాలండి. ఇవాళ దేవుడు మనకి సువార్తను అప్పగిస్తున్నాడు. సువార్తను మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, అన్ని స్థలాలకు తీసుకుని వెళ్ళాలి. యేసయ్య రక్షకుడు అన్న మాటే ఇవాళ మనం మోసుకెళ్ళాలి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. యేసయ్య మాటలు ఎట్లా చెప్పాలి? అనుభవించి చెప్పాలి, భారంతో చెప్పాలి, ప్రార్థనతో చెప్పాలి, అది రుచించి అందులో ఉన్న శక్తిని అనుభవించి చెప్పాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక గర్భంలో శిశువు ఎలాగో ఉత్పత్తి అవుతుందో, తల్లి ఎలా తన యొక్క శక్తిని, తన రక్తాన్ని పంచి బిడ్డను రూపించి మోస్తుందో, అలాగే ఒక నిజమైన దైవజనుడు దేవుడు అప్పచెప్పిన సేవను తన నవనాడుల్లోనికి వెళ్ళనిచ్చి భారం కలిగి బాధ్యత కలిగి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలి. దేవుడు చెప్పే కొన్నిసార్లు మనకు అర్థం కావు. అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన మాటకు మనం లోబడితే అద్భుతాలు చూస్తాం. మనకు దేవుడు అప్పగించింది యేసయ్య సువార్త. యేసు నామాన్ని మనకిచ్చాడు, యేసు యొక్క సువార్తను మనకిచ్చాడు. మనం ఆ సువార్తను భద్రపరచాలి, విస్తరింపజేయాలి. దేవుడు చెప్పినట్టు చేస్తూ ఆయనను అనేకులకు మనం అందించాలి. దాని విషయంలో మనం అందరం కలిసి ప్రయాసపడాలి. సువార్త సేవ చేసేది ఒక పాస్టర్, 10 మంది పాస్టర్లు కాదు. ప్రతి క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో పిలిచాడు. మారు మనసు పొందమని పిలిచాడు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు తన యొక్క పని కొరకు నిర్ణయించుకున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసిని దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన సువార్తను ప్రకటించే పనిలో మనందరికీ కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మన బాధ్యతలు మనం నెరవేరిస్తే
మనకు అర్థం కాకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా, మనకు కష్టమైనా, దేవుడు చెప్పినట్టు చేసిన మనిషిని దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. వాటి దీవెనలు మనకి దేవుడు ఇచ్చును గాక. ఆ రోజు మరియ గర్భాన్ని కోరుకున్న ప్రభు ఈరోజు మన హృదయాలను కోరుకుంటున్నాడు. నీలో ఉండి నీలో క్రీస్తుని తనలకు చూపించి నాశనానికి పోతున్న వారు యేసు వైపు మళ్ళించే యేసు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు. పాపముల నుండి విడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించడానికి మాకు సహాయం చేయాలని అడుగుదాం. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.